పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల గురించి చాలా విషయాలు మాట్లాడారు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను నక్సలైట్ ఎజెండా నా ఎజెండా అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎజెండా ఏముందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో 2007, 2008లో నేను తిరిగినా అని చెప్పేసి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ 2007, 2008 నుంచి మళ్ళీ ఇవాళ 2026వ సంవత్సరంలో ఉన్నాం మనం. ఎక్కడ పోయినారు మీరు? తెలంగాణ ప్రాంతంలో అనేక సమస్యలు వచ్చినాయి, అనేక పోరాటాలు వచ్చినాయి. ఏ పోరాటంలో నువ్వు ఉన్నావు చెప్పు? ఏ పోరాటంలో మీరున్నారు? ఇక్కడ తెలంగాణ మీద అక్కసు వెళ్ళగొట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మళ్ళొక్క ముసుగు వేసుకొని ఇక్కడికి వస్తున్నావు పవన్ కళ్యాణ్. నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించేది? మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారా? మీరు ఎవరండి అసలు ఈ ప్రాంతంకి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు పవన్ కళ్యాణ్ గారు? మీరు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో మీకు ఇల్లు ఉంటే ఉండండి, మీరు వచ్చిపోండి గెస్ట్ లాగా. మీకు చికిత్సలు కావాలనుకుంటే, మీకు ట్రీట్మెంట్ కావాలంటే హైదరాబాద్లో చేయించుకోండి, మేము ఆదరిస్తాం. మీరు గెస్ట్ మాత్రమే. తెలంగాణ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు గెస్ట్ మాత్రమే, పోస్ట్ కాదు. ఇక్కడ మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. మాకు చాలు. ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి పరిపాలన చేసినప్పుడు జరిగినటువంటి సరిపోయింది. ఇంకా మళ్ళీ మీరు ఈ ప్రాంతానికి ఒక మిస్కేసుకొని వస్తారని చెప్పేసి ఏదో పార్టీ మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నదేమో అనిపిస్తూ ఉంది. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ ముసుగేసుకొని ఎవరు వచ్చినా ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. పరిష్కారం చేసుకునే హక్కు, సత్తా మా దగ్గర ఉంది. పరిపాలన చేసుకునే సత్తా కూడా మా దగ్గర ఉంది. మీరు మమ్మల్ని అనడానికి అవకాశం లేదు. మీరు ఈ ప్రాంతానికి రాజకీయం కోసం మాత్రమే వస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ప్రాంతంలో అనేక మంది అసువులు కాసినారు. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నాం. తెలంగాణ కోసం అసువులు కాసినటువంటి కుటుంబాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా ఉన్నారు. మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ పోయినారు ఇన్ని రోజులు? మంచి పద్ధతి కాదు. మీరు తెలంగాణ మీద మరొక ముసుగేసుకొని వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పరిపాలన చేసుకునే హక్కు, సత్తా, ఆ ధైర్యము, ఆ చొరవ, ఆ పరిజ్ఞానము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వానికి అపారంగా ఉంది. నువ్వు వచ్చి ఇక్కడ ఏదో మేము చేస్తామని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఎవరు ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల గురించి చాలా విషయాలు మాట్లాడారు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను నక్సలైట్ ఎజెండా నా ఎజెండా అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎజెండా ఏముందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో 2007, 2008లో నేను తిరిగినా అని చెప్పేసి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ 2007, 2008 నుంచి మళ్ళీ ఇవాళ 2026వ సంవత్సరంలో ఉన్నాం మనం. ఎక్కడ పోయినారు మీరు? తెలంగాణ ప్రాంతంలో అనేక సమస్యలు వచ్చినాయి, అనేక పోరాటాలు వచ్చినాయి. ఏ పోరాటంలో నువ్వు ఉన్నావు చెప్పు? ఏ పోరాటంలో మీరున్నారు? ఇక్కడ తెలంగాణ మీద అక్కసు వెళ్ళగొట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మళ్ళొక్క ముసుగు వేసుకొని ఇక్కడికి వస్తున్నావు పవన్ కళ్యాణ్. నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించేది? మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారా? మీరు ఎవరండి అసలు ఈ ప్రాంతంకి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు పవన్ కళ్యాణ్ గారు? మీరు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో మీకు ఇల్లు ఉంటే ఉండండి, మీరు వచ్చిపోండి గెస్ట్ లాగా. మీకు చికిత్సలు కావాలనుకుంటే, మీకు ట్రీట్మెంట్ కావాలంటే హైదరాబాద్లో చేయించుకోండి, మేము ఆదరిస్తాం. మీరు గెస్ట్ మాత్రమే. తెలంగాణ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు గెస్ట్ మాత్రమే, పోస్ట్ కాదు. ఇక్కడ మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. మాకు చాలు. ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి పరిపాలన చేసినప్పుడు జరిగినటువంటి సరిపోయింది. ఇంకా మళ్ళీ మీరు ఈ ప్రాంతానికి ఒక మిస్కేసుకొని వస్తారని చెప్పేసి ఏదో పార్టీ మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నదేమో అనిపిస్తూ ఉంది.
ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ ముసుగేసుకొని ఎవరు వచ్చినా ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేసుకునే హక్కు సత్తా మా దగ్గర ఉంది, పరిపాలన చేసుకునే సత్తా కూడా మా దగ్గర ఉంది. మీరు మమ్మల్ని అనడానికి అవకాశం లేదు. మీరు ఈ ప్రాంతానికి రాజకీయం కోసం మాత్రమే వస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి, తెలంగాణ ప్రాంతంలో అనేక మంది అసువులు బాసినారు. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నాం. తెలంగాణ కోసం అసువులు బాసినటువంటి కుటుంబాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా ఉన్నారు. మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ పోయినారు ఇన్ని రోజులు? మంచి పద్ధతి కాదు. మీరు తెలంగాణ మీద మరొక ముసుగేసుకొని వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పరిపాలన చేసుకునే హక్కు సత్తా, ఆ ధైర్యము, ఆ చొరవ, ఆ పరిజ్ఞానము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వానికి అపారంగా ఉంది. నువ్వు వచ్చి ఇక్కడ ఏదో మేము చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఎవరు ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త.